హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ తవా పలావ్. ఇది బాంబేలో స్ట్రీట్ ఫుడ్. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి కావలసినవి ఒక 10 ఎండుమిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 1 కప్పు క్యాప్సికము, 1 కప్పు బఠానీ పచ్చివి, 1 పెద్ద టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియా పౌడరు, 1 హాఫ్ లెమన్, 10 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్, కొంచెం కొత్తిమీర, 1 హాఫ్ టీ స్పూను గరం మసాలా, 250 గ్రామ్స్ బాస్మతి రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీ ఇష్టము, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఒక పెద్ద కడాయి తీసుకోవాలండి. మనము కలుపుకోవడము చాలా ఈజీగా ఉంటుంది. 1 స్పూన్ బటర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇవి వేడయ్యాక 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బఠానీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటో వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై కావాలి. ఒక 3 to 4 మినిట్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని సైడ్కు అనాలి. ఇప్పుడు నూనెలో మధ్యలో మనము మిక్సీలో పట్టుకున్న ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకోవాలి పేస్టు. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవి అన్నీ నూనెలో బాగా ఫ్రై కావాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఈ తవ్వ పలావు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు లంచ్ బాక్స్లో కూడా ఇది ఇవ్వవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనము ఉడికించిన రైస్ దీంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు లెమన్ పిండుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా. మీరు ట్రై చేయండి ఒక్కసారి, తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ తవా పలావు. థ్యాంక్ యూ.